వీడియో తీస్తేనే కదా కుదరదు. అది ఇయాన్ కొరకు వేరే కొరకు ఆయన బర్త్డేలు అంటే భలే ఇష్టం. ఎవరు? ఇయాన్ సరదాగా రెడీ అవుతాడు. వీడియో ఫోటో బాగుంది. అది బాగా వస్తుంది. కూర్చోబో, నువ్వు కూర్చోబో, నువ్వు కూడా కూర్చోబో, ఒకటి తీస్తాను. అది మెయిన్ తీసేది వీళ్ళు. ఆడబెట్టు అసలు అదేనే. ఓకే, ఇది చూడండి, ఆడాడు చూస్తాడు. నిటారా విలియం, మేమిద్దరు ఆడ కూర్చుంటాం. నేను మీ మమ్మీ ఆడ కూర్చుంటాను. వీడియో తీస్తాను, ఫోటో తీస్తాను. ఆడ కూర్చో, ఒక ఫోటో తీరా. ఫోటో కూడా తీ, వీడియో తీ. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో రాజారిక పిల్లలతో కూడా నేను ప్రభా మరి ఈ దినం ఈ భద్ర సందర్భంగా ఇక్కడ ఈ బిడ్డలతో మీ సేవకుడితో కుటుంబంతో ఉండడానికి కృపణించినారు. మిమ్మల్ని బట్టి స్థుతిస్తున్నా. 59 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60లో ప్రవేశపెట్టడానికి మీరు ఇష్టపడినారు. 65వ కీర్తన 11వ వచనం ప్రకారం సంవత్సరంలో దయాకీటంగా ధరింపజేసిన నీ జాడు సారం ఎదురుచును అనే వాక్యం రాయించిన ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి. కొత్త సంవత్సరంలో నూతనమైన శక్తితో, నూతనమైన ఆరోగ్యంతో, నూతనమైన విశ్వాసము, నూతనమైన ఆనందము, సంతోష సమాధానాలతో, ఆశీర్వాదాలతో నింపండి. మీ దయను, మీ ఆత్మను వృద్ధిలో చేయండి. మీ సేవలు బలపరిచి మీ మహిమ కొరకై వాడుకొని మహిమ పొందని తండ్రి. ఇక్కడ బిడ్డలు కూడా వారు మా పట్ల చూసినట్లయితే స్తోత్రాలు. అనేక జ్ఞాపకం చేసుకున్నారు. షారోన్ బిడ్డను పిల్లలతో సహా లండన్ ఎయిర్పోర్ట్ చేర్చినావు తండ్రి. మీ స్తోత్రాలు. ప్రయాణంలో ఇచ్చిన కాపుదలకై శుద్ధిస్తున్నా. నెమ్మదిగా వాళ్ళు ఇంటికి పోవడానికి సహాయం చేయాలడు. జోసెఫ్ను పిల్లలు లగేజ్తో కూడా తీసుకొని పోవడానికి సహాయం చేయాలి. నువ్వు మంచి కాపరివి, మా పట్ల నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకై శుద్ధిస్తున్నా. మేలుకై జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మరి బయట పరిచయకి వెళ్తున్నాం. మీ సన్ని తోడుగా వచ్చింది. యేసు ప్రభు నామం పేరిట స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇద్దరు పెట్టు, తారకి పెట్టకపోతే ఏం పెట్టు. ఇద్దరు ఒకేసారి పెట్టండి. బర్త్డే కదా, నువ్వు కూడా పెట్టుకోవాలి. ఇద్దరు ఒకరే పెట్టినారు. చూడు చూపి, నువ్వు ఒకసారి పెట్టుకో. లాస్ట్ ఫైనల్ నువ్వు పెట్టేసావు. నాకు కూడా ఇది సపరేట్గా. అవును కదా, నేను మర్చిపోయాను. ఈరోజు కేకే మంచి వచ్చినా తీసిన 2 నిమిషాలు వీడియో వస్తుంది. అందరికి వచ్చేసారు వీడియో. విలియం ఇట్రా, ఇట్రా తీ, ఫోటోలు తీ. ఎంత పెద్దది ఊరి కవర్ ఎట్టుంటుంది. ప్రార్థన చేయి. ప్రియ తండ్రి, ప్రభు అయిన యేసునామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈరోజు మాకు స్తోత్రాలు ప్రభు. రాసుల సాగుపించి అనేక సంవత్సరాలుగా ఆయా ప్రాంతాలను నడిపిస్తూ వచ్చారు. మరి తీసుకొస్తున్నారు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 60 సంవత్సరాల్లో ప్రవేశంతో బాధ్యత మీరు ఇచ్చేందుకు స్తోత్రాలు చేస్తాం తండ్రి. మరి ఇచ్చినటువంటి ఆరోగ్యము బట్టి
స్తోత్రాలు, సేవ పరిచయం బట్టి వందనాలు దీవించి ఆశ్రయించండి. ఈరోజు ప్రభావం చాలా అలాగే వెళ్ళిపోయింది ఎక్కడికి ప్రభావ సురక్షితంగా చేర్చబడింది. మీకు ఎంత స్తోత్రాలు బిడ్డలు దీవించి ఆశ్రయించాలి, కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. కానీ మీ దాసును కూడా ఇచ్చిన సంవత్సరం వాగ్దానం కూడా నెరవేర్చి బలపరచమైన దయాకరంగా ధరింపజేసి ఇంకా మీ సేవా పరిచయం ముందు కొనసాగబడేలాగా చేయండి. బిడ్డలు దీవించండి కోరిక ప్రభావ మృత్యువులకి యాప్ చేసుకొని కృతజ్ఞతాలు చెల్లిస్తూ మహిమాఘనతాలు కావాలి. కృతజ్ఞతలు చేస్తున్నాము బలపరచవలసింది ప్రభుని చేస్తున్నాము ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందా? అదో ఒత్తి, అదే తెల్లదే ఒత్తి, తెల్లదే ఒత్తి. తలకాయలు కనపడుతుంది, పైకి పెట్టు. ఇంకా ఇక్కడ హ్యాపీ బర్త్డే అయ్యా వెంటనే పోయాలా? హ్యాపీ పోయాలి ఏంటి? హ్యాపీ బర్త్డే ఏం ఇంకా క్వశ్చన్ కూడా నేర్పియాలా? అది కాదు క్వశ్చన్ కూడా నేర్పియాలి. నీకు ఎట్లా చేయాలి చెప్పు. అది కాదు, ఇది నేను ఇది అట్ట అనుకున్నా. అట్ట కాదు, ఇది కేకు. ఏందో ఇంకా పాతకాలంలో నడుతారు. ఓకే బాగుట్రా, తలకాయ పట్టు పైకి పడాలా? చేతిలోకి చేతిలోకి ఇంకా పెట్టాలి మీరు బాగా రావట్లేదు. ముందే ఉడిపోయింది అక్క. బా ఇప్పుడు ఇక చిన్నపిల్లలు కేక్ అంతా నాకేస్తున్నాడు. లాక్కుంటాడు ఇంకా నువ్వు అవి నేను పంపిస్తున్నా బాగుండాలి. ఈ ఫోన్ చెప్తా నిజంగా అసలు ఇటువైపు పెట్టడానికి తలకాయలు పోయినా తలకాయలు ఉన్నాయి. ఇద్దరు కనపడదు. అది కాదు కూర్చో దొరి కానీ వేడి కూడా మీరు కూడా పెట్టుకోండి. జోయి ఇది తీసుకో, జోయి ఇది తీసుకో. మేము నలుగురు ఒకసారి రాక ఉందా ఏది కూర్చోండి. రాత్రి సార్ జోయికి వీడియోస్ ఇక్కడ ఫోటో వీడియో తీస్తూ ఫోటో కూడా పైన ఫోటో ఉంటుంది. రెడీ స్మైల్. అదే మంగళవారం మీరు మమ్మల్ని సజీవులు ఎక్కడ ఇచ్చినందుకు వందనాలు. గత రాత్రి అంతా కాపాడి మా జీవం క్రీస్తున్నందుకు దేవుళ్ళు దాచినందుకు నూతన దినానికి ఆకృష్టాన్ని ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మరి అతనులో రాజా కుటుంబంతో కలిసి మేము కూడా నిన్నటిని చూడటానికి ప్రపంచం కుటుంబ ప్రార్థన నా ప్రభావ నా దేవ నీ వాటి వెలుగులో మా విశ్వాస జీవితాలు నడిపించుకోవడానికి కావలసిన నీ కృపాని జ్ఞానం నీ బుద్ధి మాకు అనుగ్రహించండి. కొంత సమయం మేము సన్నిధికి సహాయం చేయండి. మీరు మహిమ పొందమని పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందమని మా ఆత్మీయ జీవితాలకు అవసరమని సాగుతా అయ్యో వీడియోలు చూపిస్తాను కూతురు పంపేది కాళ్ళు పారలు నేను ఆపలేదు. నువ్వు కనపడేది మీరు కూడా కనపడాలి. వేస్ట్
బాగా క్లియర్గా బాగా వస్తుంది. మీ సెల్ బాగా వస్తుంది. నాది అయిపోయింది. యాపిల్ కొన్నామండి. యాపిల్ కొన్నాం. యాపిల్ ఫోన్ ₹1,00,000 పెట్టి పెడతారు. ఎప్పుడు ఎంత అది? అది ఎంత 20,000 అయిపోయినా మోటో కొత్తది వచ్చింది, కొత్త రకం. చదువు ఫస్ట్ మోటోనే తీసింది అప్పుడు చిన్నపిల్ల మొత్తం దానికి గుద్ది 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 24 ఇట్లా కొడితేనే ప్యా ఉంటుంది పిల్లి. అది పడుతుంది వీడియోలో కానీ పగిపోయింది. ఏ రెండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అటివాడు లెస్సైన జ్ఞానమునికి విరోధి. వీడు వేసిన సంతోషించడు, తన అభిప్రాయం బయటపరచడం సంతోషించడు. అభిప్రాయం భక్తిహీనం రాగానే తిరస్కారం వచ్చును, అవమానం రాగానే నింద వచ్చును. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుతాయి. నీతిమంతులకు న్యాయం తప్పించుతాయి క్రమం కాదు. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని కాలములకు ఉరి తెచ్చును. పనిలో జాగు చేయువాడు నష్టం వచ్చేవాడికి సోదరుడు. అదే వచ్చింది. యెహోవా నామం పలుకుటకు మేల్కొందురు, భయపడకు, సురక్షితంగా. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. ఆపత్తు రాకుండా ఘనతకు ముందు వినయముందును, సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గులందు. జ్ఞానుల చెవి తెలివికి తెలివిని వెదకను, వివేకము గల మనసు తెలివిని సంపాదించను. అది గొప్పవారికి వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటి వాడు వచ్చిన మీదట వాని సంగతి కేటపడను. బలమైన పట్టణము వశపరచుకుంటే కంటే ఒకరి చేత అన్యాయం నిండిన సహోదరుని వశపరచుకుంట కష్టకరము. నోటి ఫలం చేత వాడి కడుపు నిండు. ఒకరి నోటి ఫలము చేత వాడి కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. భార్య దొరికిన వానికి మేలు దొరికాను, అటు వాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. బహుమంది చెలికాండ గల వాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువ అత్తివేయుడు స్నేహితుడు కలడు. ఈ 24 వచనాలు ఉన్నాయి. అయితే ఈ 24 వచనాల్లో ఇప్పుడు ఈ అధ్యాయంలో మరి 2 రకాలైన వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 2 రకాలైన వ్యక్తులు. ఒకటి బుద్ధిమంతుడు, రెండవదిగా బుద్ధిహీనుడు, లేకపోతే భక్తిహీనుడు. బుద్ధిమంతుడు, భక్తిహీనుడు. బుద్ధిమంతుడు అంటే జ్ఞానం గలవాడు, దేవుని భయభక్తులు కలిగి జ్ఞానం గలవాడు అని అర్థం. బుద్ధిమంతుడు వాడు బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడు అంటే భక్తిహీనుడు, భక్తి లేనివాడు, బుద్ధి లేనివాడు. కాబట్టి భక్తి లేని వారికి బుద్ధిహీనత ఉంటుంది, బుద్ధి ఉండదు శరీరం. ఆ బుద్ధి మంచి బుద్ధి రావాలంటే దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యమే మానవులను మనల్ని సరి చేస్తుంది. కొన్నిసార్లు వాక్యం చదవడానికి కూడా కొంతమందికి ఒళ్ళు ఏమి ఎంత మనకు తెలుసు కదా, అట్లా నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పటికీ నిర్లక్ష్యం ఉండదు.
నీ మనసుకు వాక్యం ఎక్కినా ఎక్కకపోయినా ఏం చేయాలంటే చదివేది అనేది చాలా ప్రాముఖ్యం. ఒక పాత బకెట్లో నీళ్లు పోస్తా ఉంటే పోస్తాంగా పోస్తాం. ఇప్పుడు కసువు వేసుకుని బకెట్ అడబెడతాం. అదేమి తుడవాల్సిన పనిలే. నీళ్ళు పోయంగా ఏం చేస్తుంటే దాంట్లో ఉండేటువంటి ఆ మస్టు అంతా ఏమైపోద్ది, శుభ్రం అయిపోద్ది. అట్లనే మన హృదయంలో మన మనసులో ఉండేటువంటి మస్టు చెడు అనేది వాక్యం చదవంగా పోతుంది, శుభ్రం అయిపోతుంది. కొన్నిసార్లు వాక్యము మనకు అర్థం కాదు. కొన్నిసార్లు వాక్యము చదివినా కూడా మన హృదయంలో ఉండదు. మామూలుగా కథలు చదివినట్టే చదువుతాం. కొన్ని చదవడానికి కూడా ఏంది కొన్ని అధ్యాయాలు అట్లా ఉంటాయి. ఉదాహరణకు దినవృత్తాంతములు గ్రంథం. వాళ్ళ నీళ్ళని కట్టినారు, ఇది వాళ్ళని కట్టినారు. కనెను మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చూస్తే అబ్రహాం కానించి ఆదాము కానించి ఆదాముకు 2 పిల్లలు అట్లా ఉంటుంది లూకా సువార్తలో. ఈ కనెను అది దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయం నుంచి దాదాపుగా 7-8 అధ్యాయాల వరకు వాళ్ళ వంశావళుల క్రమం ఉంటుంది. పట్టిక అవి చదవాలంటే కొంత విసుగ్గా ఉంటుంది. ఏందబ్బా అన్ని పేర్లు ఏం చదువుతారు ఏముంది. అట్లా నిర్లక్ష్యం చేయకుండా మనం చదువుతూ ఉండాలి. చదవంగా ఆ వాక్యం అనేది మనకేమైంది అంటే హృదయంలో జ్ఞాపకం ఉంటుంది. సామెతల గ్రంథం ఈ మధ్య మేము అట్లా చదువుతున్నాం. మనం ఎప్పుడూ పుస్తకం ఒక పక్క నుంచి ఒక పక్క పెట్టుకుంటే ఇది అయిపోయాక సంవత్సరంన్నర పడుతుంది. అప్పుడు ఎన్నోసార్లు మామూలు చదువుతాం, కానీ సామెతల గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మన కుటుంబాలను కడుతుంది. మామూలుగా మనం వర్తమానం సేవకులం కాబట్టి వర్తమానాలకు సిద్ధపడడానికి ఈ చరిత్ర పుస్తకాలన్నీ చదువుతాం, అవసరం. అయితే సామెతల గ్రంథం అనేది మన కుటుంబాలు కట్టబడడానికి, పిల్లలు కట్టబడడానికి పనికొస్తుంది. అట్లా ఒక అనుభవం కలిగిన దైవసేవకుడు చెప్తా ఉంటే నేను విన్నాను బాగా. సామెతల గ్రంథమును ఎప్పుడో ఒకసారి మనం చదివిస్తే మనకేమీ ప్రయోజనం ఉండదు. ఎక్కువ మన కుటుంబ ప్రార్థనలో మన కుటుంబాలు కట్టబడాలి, పిల్లలు భక్తిపరులుగా విశ్వాసంలో కట్టబడాలంటే సామెతల గ్రంథం చాలా ప్రాముఖ్యం. భార్యాభర్తలకు అసమాధానం ఉంటే పరమగీతం చదవాలి. అట్లా విడిపోయిన కుటుంబాలు కట్టేది పరమగీతం. ఉసిరిపాయంలో ఓర్పు సహనం కలిగి పాడాలు బిడ్డల కాడ ముసలోళ్ళు హత్తుకొని ఉండాలంటే ప్రసంగిద్దాం. అది వృద్ధాప్యాన్ని గురించి. అట్లా కొన్ని మానవుని యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే గ్రంథాలన్నీ ప్రసంగి గ్రంథం, పరమగీతములు, సామెతల గ్రంథం. ఇతరులకు మనము బోధించడానికి పనికొచ్చేటి మిగతా గ్రంథాలని. అయితే మన కుటుంబాన్ని వ్యక్తిగతంగా మనకు ఉపయోగకరంగా ఉండేది టానిక్ లాంటిది. ఫస్ట్ మనం బలహీనంగా ఉన్నప్పుడు డాక్టర్ కాడికి పోతే టానిక్ రాస్తారు. మీకు రక్తం తక్కువ ఉంది, రక్తం హిమోగ్లోబిన్ పెరగాలంటే ఇది టానిక్, అంతే కదా. అట్లా అనమాట. కాబట్టి ఈ 3 గ్రంథాలు మనకు వ్యక్తిగతంగా టానిక్ లాంటివి. మనకు మంచి ఆరోగ్యం ఇస్తుంటే మన కుటుంబాలు కట్టబడతాయి, పిల్లలు చక్కపడతారు, దీవించబడతారు. ఆ 3 అధ్యాయాలు భార్య భర్తలు కూడా అన్యోన్యంగా కుటుంబంగా కట్టబడడానికి పరమగీతం. అది చాలా ప్రాముఖ్యం. చాలా వరకు మనం గ్రహించాం. ఏదో ఇతరులకు బోధించడానికి, వర్తమానాల కొరకు సిద్ధపడడానికే అవి చదువుతాం, కానీ మనకెంత ఉపయోగకరంగా ఉంటాయి అనేది గ్రహించాం. అందుకనే మేము కూడా సామెతల గ్రంథం అనేది ఎక్కువగా నాకు ఎందుకో దేవుడు ఇచ్చిన భారం. ఈ సంవత్సరం నుంచి ఇంతకుముందు మామూలు మేము మాత్రమే నేను చదువుతా ఉంటాను. ఉదయం కొత్త నిబంధన, రాత్రి కొత్త నిబంధన అట్లా చదువుతా పోతాం. అయితే ఇటీవల ఈ సంవత్సరం జనవరి నుంచి మేము సామెతల గ్రంథాన్ని పట్టుకున్నాం. నెల 31 నెలస్ అయిపోయేటువంటి ఏ రోజు తారీఖును బట్టి అవి చదువుతా వస్తాం. అది మంచిది. అట్లా చేయండి మీరు కూడా. అది వేరుండగోరువాడు స్వేచ్ఛగా ఉన్నవాడు లెస్సైన జ్ఞానములకు విరోధం. వేరుగా ఉండడం అనేది చాలా లెస్సైన జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానం. దేవుడు యేసు ప్రభువుకు విరోధం అంటే మనం కలిసి ఉండాలా అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాడు స్వనీతి ఉంటాడు. ఏ మాత్రం కూడా లోబడుకుంటాం. స్వనీతి ఏంది వాళ్ళు చెప్పేది? వాళ్ళు చదువుకున్నట్టు మనం కూడా వాక్యం చదువుకుంటాం. బైబిల్ వాళ్ళను కాపాడిన దేవుడు మనం కాపాడుతాడు. వాళ్ళకు
బోధించడానికి శక్తి ఇచ్చే దేవుడు మనకు కూడా ఇస్తారని కొంతమంది అట్లా స్వేచ్ఛానుసారంగా వాళ్ళ సుబుద్ధిని ఆధారం చేసుకొని పోతాం, ఫెయిల్ అయిపోతారు. అది దేవునికి ఇష్టం. మనము తర్బీద్ అనేది తర్బీద్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నా కుమారుడు 11వ అధ్యాయము 12వ అధ్యాయం సామెతల గ్రంథంలో నా కుమారుడు 13వ అధ్యాయం కూడా చూడు, 13వ అధ్యాయం మొదటి వచ్చిన తెరేసా త్వరగా ముగిస్తాను. మీకు కూడా ఈ మాట చెప్పుకొని ప్రార్థన చేస్తాను. 13వ అధ్యాయం మొదటి వచ్చిన సామెత. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలగలను, అపహాసకుడు గద్దింపబడడు. ఏమైంది? నువ్వు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడను. తండ్రి శిక్షించని కుమారుడు శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడను. ఒకడు జ్ఞానవంతుడుగా ఉండాలంటే తండ్రి చేత శిక్షించబడాలి. శిక్షించబడాలంటే కట్టె తీసుకొని సాగొట్టడం కాదు. శిక్షణ అంటే తర్బీత్ అనమాట. తర్బీత్ పొందాలి. తర్బీత్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరు వస్తుంటారమ్మా? తర్బీత్ తల్లిదండ్రులే మొట్టమొదట తర్బీత్ ఇచ్చేవాళ్ళు పిల్లలు. పెద్దవాళ్ళు అయినాక స్కూల్లో పోయినాక టీచర్లు తర్బీత్ ఇచ్చేవాళ్ళు. చదువు చెప్పడం అంటే తర్బీత్. మన జీవితాలు ప్రభావితం కావాలని. ఇంకా పెద్ద అయిన తర్వాత దేవుడే. ఇంకా ఏమి లెక్క చేయరు. ఆ వయసు ఎదిగినాక మా నాయన లెక్క చేయరు, ఉపాధ్యాయుని లెక్క చేయరు. అట్లా అప్పుడు మళ్ళీ దేవుడే కర్ర పట్టుకుంటాడు. ఇంకా మీకు వీళ్ళందరూ అయిపోయినారు, ఇక నేనే మిమ్మల్ని సరి చేసేది. అట్లా దేవుని యొక్క వాక్యం అనే కర్ర పట్టుకొని దేవుడు ఏం చేస్తాడంటే మనకు బోధిస్తాడు. ప్రార్థన చేసి 10వ వచనంలో వచ్చేసేముంది? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితము ఉంటాడు. 18వ అధ్యాయం మనం చదివిన పాఠంలో 10వ వచనము యెహోవా నామము బలమైన దుర్గము అంటే అన్నిటికీ మనల్ని కాపాడేది దేవుని యొక్క నామం. అది యొక్క బలమైన దుర్గం అంటే కాంపౌండ్ వాల్. ఈ ఇంటికి భద్రత అయింది కాంపౌండ్ వాల్. న్యాయం పర్వాలేదు, ఆ గేట్ అంత ఎత్తుంది, గోడ అంత ఎత్తుంది, గేట్ వేస్తాం. దాన్ని కాంపౌండ్ వాళ్ళు ఇంటికి ఎంత సేఫ్టీనో భద్రతో అంటే మనకు కూడా దేవుని నామం, యేసు ప్రభు యొక్క నామము మనకు కూడా అంత భద్రత. ఆ నామమును బట్టి దేవుడు మనం రక్షించినాడు, ఆ నామమును కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. అది ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ప్రియ కుమారుడు రక్షించుకుని దేవా సేవకు పిలిచి ఇంతకాలము దాదాపు 15 ఏళ్ళు నుంచి వారిని సేవలో మీరు పిలిచి వాడుకుంటా ఉన్నారు. అందుకని మీ స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా వారిని ప్రేమించి 2 సంతానాన్ని ఇచ్చినారు. తెరేసాను బట్టి మరి ఇదేం పేరుని బట్టి వందనాలు. దేవా ఈ బిడ్డలను మీ తర్బీదులో మీ కొరకు వాళ్ళని పెంచడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా మరి దేవునికి ప్రభా ఈ బిడ్డలను యెహోవా నాకు ఇచ్చినటువంటి పిల్లలు సియోను కొండ మీద సూచనలుగా ఇశ్రాయేలు మధ్య మహత్కార్యములుగా మేము ఉన్నామని ఎలాగా దైవజనుడైనటువంటి ప్రవక్త యెషయా సాక్ష్యం ఇస్తున్నారు తన పిల్లల కుటుంబాన్ని గురించి. అలాగా మరి ఉండటానికి సహాయం చేయండి. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు గుండా, శ్రమల గుండా తీసుకొని పోతున్నారు. రాజా కూడా మరి గత సంవత్సరం నెలల క్రితము కాలు ఫ్రాక్చర్ అయి ఎంతో బాధపడుతూ వచ్చినారు తండ్రి. దేవో ఇంత కాదు, ఒక పక్క పేదరికము, ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క సంఘంలో మరి ఇబ్బందులు, మరి కష్టాలు, కన్నీరు మున్నీరు ఇవన్నీ కూడా ఆ శిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించడానికి కృపనిచ్చినారు. అందుకని స్తోత్రాలు. వారి అక్కర్లని కూడా మహిమగా తీరుస్తున్నారు, నడిపిస్తున్నారు. అందుకని వందనాలు. ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకను మరి ఇక్కడ తీసుకొచ్చినావు, ఇక్కడ చిన్న సంఘం ఇచ్చినారు. సంఘస్థులు కూడా వాటి గలవారు దేవుని యొక్క వాక్యం చేత, ఆత్మ చేత వాళ్ళు దర్శించబడి లోతైనటువంటి కార్యం వాళ్ళు జరిగించండి. వారు కూడా శరీరానుసారమే ఆత్మీయత లేదు ప్రభు. దాన్ని బట్టి సేవకులు ఇబ్బందులు పెడుతున్నారు, సరిగా అర్థం చేసుకోవడం లేదు. వారిని దర్శించి మీ భయం అనుగ్రహించండి. దేవుని సేవకులను ప్రేమించేవారు, సేవకుని యొక్క మరి సేవకు కుటుంబాలను ప్రేమించేవారు, దాన్ని బట్టి సేవలో వారు ప్రభా మరి ఆత్మీయంగా
మేలు పొందుతారు. ఏ కుటుంబాలు ప్రభువులకు స్థానం ఇచ్చి సేవకులను అభిమానించి ప్రేమించి వాళ్ళతో ఎంతో దీవించుకుంటారు. అటువంటి అనుభవం వాళ్ళకు దయచేయండి. మారు మనసు లోతైన కార్యం వల్ల జరిగించండి. రిబ్కా కూడా దేవా మీరు మంచి ఆరోగ్యం దయచేయండి. దీని దాసరాల పట్ల కృప చూపండి దేవా. మరి పిల్లలు చదువు, పాప 10th క్లాస్, బాబు 7th క్లాస్ చదువుతున్నారు. ప్రభు మంగళవారం మీరు మమ్మల్ని చదువులు ఎక్కడ ఇచ్చినందుకు వందనాలు. గత రాత్రి అంతా కాపాడి మా జీవం క్రీస్తున్నందు దేవుళ్ళు దాచినందుకు స్తోత్రం. నూతన దినాన్ని దయాకృతంగా ఇచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభు మరి అకున్నర్లో రాజా కుటుంబంతో కలిసి మేము కూడా నిన్నటిని చూడటానికి ప్రపరించుకుంటాం. కుటుంబ ప్రార్థన నా ప్రభు నా దేవ నీ వాటి వెలుగులు మా విశ్వాస జీవితాలు నడిపించుకోవడానికి కావలసిన నీ కృప, నీ జ్ఞానం, నీ బుద్ధి మాకు అనుగ్రహించండి. కొంత సమయం మేము సన్నిధించడానికి సహాయం చేయండి. మీరు మహిమ పొందమని, పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందమని, మా ఆత్మీయ జీవితాలకు అవసరమని సాగుతా అయ్యో నేను వీడియోలు గుర్తిస్తాను. కూతురు పంపించదు నేను కాళ్ళు పారలు నేను ఆపలేదు. నువ్వు కనపడేట్టు పెట్టుకున్నాను. మీరు కూడా కనపడాలి వేస్ట్. బాగా బాగా వస్తుంది. మీ సెల్ బాగా వస్తుంది. నాది అయిపోయింది. యాపిల్ కొన్నాను. యాపిల్ కొన్నాను. యాపిల్ ఫోన్ 1,00,000 రూపాయలు పెట్టుబడి. ఎప్పుడు ఎంత అది? అది ఎంత 20,000 అయిపోయినా మోటో కొత్తది వచ్చింది, కొత్త రకం. చదువు ఫస్ట్ మోటోనే తీసింది అప్పుడు చిన్నపిల్లను మొత్తం దానికి గుద్ది 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 24 ఇట్లా కొడితే ప్యా ఉంటుంది పిల్లి. అది పడుతుంది వీడియోలో కానీ పగిలిపోయింది. ఏ రెండో గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అటువాడు లెస్సైన జ్ఞానమునికి విరోధి. వీడు వేసిన సంతోషపడు, తన అభిప్రాయం బయటపరచడం సంతోషించడు. భక్తిహీనం రాగానే తిరస్కారం వచ్చును, అవమానం రాగానే నింద వచ్చును. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుతాయి. నీతి న్యాయములకు నీతిమంతులకు న్యాయం తప్పించుతాయి క్రమము కాదు. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని కాలము ఊరిగెచ్చును. పనిలో జాగు చేయువాడు నష్టం చేయవానికి సోదరుడు. అదే వచ్చింది. యెహోవా నామ బలవంతుడు వేడుకుంటూ సురక్షితంగా. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. ఆపత్తు రాకూడదు. వెనకకు ముందు వినయ ముందును సంగతి వెనక ముందు పట్టుకునిచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి శుద్ధులైంది. జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించను. అది గొప్పవారికి వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటి వాడు వచ్చిన మీదట వాని సంగతి చేతపడను. బలమైన పట్టణము వశపరచుకుంటే కంటే ఒకరి చేత అన్యాయం నిండిన సహోదరుని వశపరచుకుంట కష్టతరము.
నోటి ఫలంతో వారి కడుపు నిండును. ఒకరి నోటి ఫలం చేత వాడి కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తిపొందును. జీవనం నాకు వచ్చిన దాన్ని అభిషేకించేవాడు భార్య దొరికిన వానికి మేలు దొరికాను, అటు వాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. దరిద్ర యజమాని మనం చూసుకుంటాం, తనకు దురుసుగా ప్రవర్తించారు. బహుమంది చెలికాండ గల వాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువ అత్తివీనుడు స్నేహితుడు కలడు. ఈ 24 వచనాలు ఉన్నాయి. అయితే ఈ 24 వచనాల్లో ఇప్పుడు ఈ అధ్యాయంలో మరి 2 రకాలైన వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 2 రకాలైన వ్యక్తులు. ఒకటి బుద్ధిమంతుడు, రెండవదిగా బుద్ధిహీనుడు, లేకపోతే భక్తిహీనుడు. బుద్ధిమంతుడు, భక్తిహీనుడు. బుద్ధిమంతుడు అంటే జ్ఞానం గలవాడు, దేవుని భయభక్తులు కలిగి జ్ఞానం గలవాడు అని అర్థం. బుద్ధిమంతుడు వాడు బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడు అంటే భక్తిహీనుడు, భక్తి లేనివాడు, బుద్ధి లేనివాడు. కాబట్టి భక్తి లేని వారికి బుద్ధిహీనత ఉంటుంది, బుద్ధి ఉండదు శరీరం. ఆ బుద్ధి మంచి బుద్ధి రావాలంటే దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యమే మనల్ని సరిచేస్తుంది. కొన్నిసార్లు వాక్యం చదవడానికి కూడా కొంతమందికి ఒళ్ళు ఏమి గంట మనకు తెలుసు కదా, అట్లా నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పటికీ నిర్లక్ష్యం ఉండదు. నీ మనసుకు వాక్యం ఎక్కినా ఎక్కకపోయినా ఏం చేయాలంటే చదివేది అనేది చాలా ప్రాముఖ్యం. ఒక పాత బకెట్లో నీళ్లు పోస్తా ఉంటే పోస్తాంగా పోస్తాం. ఇప్పుడు కసువు వేసుకుని బకెట్ అడగడతాం. అదేమేమి తొడవాల్సిన పనిలే. నీళ్ళు పోయంగా ఏం చేస్తుంటే దాంట్లో ఉండేటువంటి ఆ మస్టు అంతా ఏమైపోద్ది, శుభ్రం అయిపోతుంది. అట్లనే మన హృదయంలో, మన మనసులో ఉండేటువంటి మస్టు చెడు అనేది వాక్యం చదవంగా పోతుంది, శుభ్రం అయిపోతుంది. కొన్నిసార్లు వాక్యము మనకు అర్థం కాదు, కొన్నిసార్లు వాక్యము చదివినా కూడా మన హృదయంలో ఉండదు. మామూలుగా కథలు చదివినట్టే చదువుతాం. కొన్ని చదవడానికి కూడా ఏంది కొన్ని అధ్యాయాలు అట్లా ఉంటాయి. ఉదాహరణకు దినవృత్తాంతములు గ్రంథం, వాళ్ళ నీళ్ళని కన్నారు, వాళ్ళని కన్నారు, కనెను మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే అబ్రహాం కానించి ఆదాము కానించి ఆదాముకు 2 పిల్లలు అట్లా ఉంటుంది లూకా సువార్తలో. ఈ కనెను అది దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయం నుంచి దాదాపుగా 7-8 అధ్యాయాల వరకు వాళ్ళ వంశావళుల క్రమం ఉంటుంది. కట్టిక అవి చదవాలంటే కొంత విసుగ్గా ఉంటుంది. ఏంటబ్బా అన్ని పేర్లు ఏం చదువుతారు, ఏముంది. అట్లా నిర్లక్ష్యం చేయకుండా మనం చదువుతూ ఉండాలి. చదవంగా ఆ వాక్యం అనేది మనకేమైంది అంటే హృదయంలో జ్ఞాపకం ఉంటుంది. సామెతల గ్రంథం ఈ మధ్య మేము అట్లా చదువుతున్నాం. మనం ఎప్పుడో పుస్తకం ఒక పక్క నుంచి ఒక పక్క పెట్టుకుంటే ఇది అయిపోయాక సంవత్సరంన్నర పడుతుంది. అప్పుడు ఎన్నోసార్లు మామూలు చదువుతాం, కానీ సామెతల గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మన కుటుంబాలను కడుతున్నాం. మామూలుగా మనం వర్తమానం సేవకులం కాబట్టి వర్తమానాలకు సిద్ధపడడానికి ఈ చరిత్ర పుస్తకాలన్నీ చదువుతాం, అవసరం. అయితే సామెతల గ్రంథం అనేది మన కుటుంబాలు కట్టబడడానికి, పిల్లలు కట్టబడడానికి పనికొస్తుంది. అట్లా ఒక అనుభవం కలిగిన దైవసేవకులు చెప్తా ఉంటే నేను విన్నాను బాగా. సామెతల గ్రంథంలో ఎప్పుడో ఒకసారి మనం చదివితే మనకేమీ ప్రయోజనం ఉండదు. ఎక్కువ మన కుటుంబ ప్రార్థనలో మన కుటుంబాలు కట్టబడాలి, పిల్లలు భక్తి పరులుగా విశ్వాసంలో కట్టబడాలంటే సామెతల గ్రంథం చాలా ప్రాముఖ్యం. భార్యాభర్తలకు అసమాధానం ఉంటే పరమగీతం చదవాలి. అట్లా విడిపోయిన కుటుంబాలు కట్టేది పరమగీతం. ఉసిరిపాయంలో ఓర్పు సహనం కలిగి పాడాలు బిడ్డల కాడ ముసలోళ్ళు హత్తుకొని ఉండాలంటే ప్రసంగితం. అదే వృద్ధాప్యాన్ని గురించి. అట్లా కొన్ని మానవుని యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే గ్రంథాలన్నీ ప్రసంగి గ్రంథం, పరమగీతములు, సామెతల గ్రంథం.
ఇతరులకు మనము బోధించడానికి పనికొచ్చేది మిగతా గ్రంథాలని. అయితే మనకుంటూ మన వ్యక్తిగతంగా మనకు ఉపయోగకరంగా ఉండేది టానిక్ లాంటిది. ఫస్ట్ మనం బలహీనంగా ఉన్నప్పుడు డాక్టర్ కాడిపోతే టానిక్ రాస్తారు. మీకు రక్తం తక్కువ ఉంది, రక్తం హిమోగ్లోబిన్ పెరగాలంటే ఇది టానిక్, అంతే కదా. అట్లా అనమాట. కాబట్టి ఈ 3 గ్రంథాలు మనకు వ్యక్తిగతంగా టానిక్ లాంటివి. మనకు మంచి ఆరోగ్యం ఇస్తుంటే మన కుటుంబాలు కట్టబడతాయి, పిల్లలు చక్కపడతారు, దీవించబడతారు. ఆ 3 అధ్యాయాలు భార్య భర్తలు కూడా అన్యోన్యంగా కుటుంబంగా కట్టబడడానికి పరమగీతం. అది చాలా ప్రాముఖ్యం. చాలా వరకు మనం గ్రహించాం. ఏదో ఇతరులకు బోధించడానికి వర్తమానాలు కొంత సిద్ధపడడానికే అవి చదువుతాం, కానీ మనకెంత ఉపయోగకరంగా ఉంటాయి అనేది గ్రహించాం. అందుకనే మేము కూడా సామెతల గ్రంథం అనేది ఎక్కువగా నాకు ఎందుకో దేవుడు ఇచ్చిన భారం. ఈ సంవత్సరం నుంచి ఇంతకుముందు మామూలు భూమి మాత్రమే నేను చదువుతూ ఉంటాను. ఉదయం కొత్త నిబంధన, రాత్రి కొత్త నిబంధన అట్లా చదువుతూ పోతాం. అయితే ఇటీవల ఈ సంవత్సరం జనవరి నుంచి మేము సామెతల గ్రంథాన్ని పట్టుకున్నాం. నెల 31 నెలస్ అయిపోయేటువంటి ఏ రోజు తారీఖును బట్టి అవి చదువుతా వస్తాం. అది మంచిది. అట్లా చేయండి మీరు కూడా. అది వేరుండగోరువాడు స్వేచ్ఛగా ఉన్నవాడు లెస్ అయిన జ్ఞానములకు విరోధం. వేరుగా ఉండడం అనేది చాలా లెస్ అయిన జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానం. దేవుడు యేసు ప్రభువుకు విరోధం అంటే మనం కలిసి ఉండాలా అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాడు స్వనీతి ఉంటాడు. ఏ మాత్రం కూడా లోబడతాడు. స్వనీతి ఏంది వాళ్ళు చెప్పేది? వాళ్ళు చదువుకున్నట్టు మనం కూడా వాక్యం చదువుకుంటాం. బైబిల్ వాళ్ళను కాపాడిన దేవుడు మనం కాపాడుతాడు. వాళ్ళకు బోధించడానికి శక్తి ఇచ్చే దేవుడు మనకు బోధిస్తాడని కొంతమంది అట్లా స్వేచ్ఛానుసారంగా వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని పోతాం, ఫెయిల్ అయిపోతారు. అది దేవునికి ఇష్టం. మనము తర్బీద్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నా కుమారుడు 11వ అధ్యాయము 12వ అధ్యాయం సామెతల గ్రంథంలో నా కుమారుడు 13వ అధ్యాయం కూడా చూడు. 13వ అధ్యాయం మొదటి వచ్చింది చూడు. తెరేసా త్వరగా ముగిస్తాను. మీకు కూడా ఈ మాట చెప్పుకొని ప్రార్థన చేస్తాను. 13వ అధ్యాయం మొదటి వచ్చిన సామెత. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలగలను, అపవాదకుడు గద్దింపబడడు. ఏమైంది? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగను. తండ్రి శిక్షించని కుమారుడు శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగను. ఒకడు జ్ఞానవంతుడుగా ఉండాలంటే తండ్రి చేత శిక్షించబడాలి. శిక్షించబడాలంటే కట్టె తీసుకొని సాగొట్టడం కాదు. శిక్షణ అంటే తర్బీత్ అనమాట. తర్బీత్ పొందాలి. తర్బీత్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరు వస్తుంటారమ్మా? తర్బీత్ తల్లిదండ్రులే మొట్టమొదట తర్బీత్ ఇచ్చేవాళ్ళు పిల్లలు. పెద్దవాళ్ళు అయినాక స్కూల్లో పోయినాక టీచర్లు తర్బీత్ ఇచ్చేవాళ్ళు. చదువు చెప్పడం అంటే తర్బీత్. మన జీవితాలు ప్రభావితం కావాలని. ఇంకా పెద్ద అయిన తర్వాత దేవుడే. ఇంకా ఎవరిని లెక్క చేయరు. ఆ వయసు ఎదిగినాక మా నాయన లెక్క చేయరు, ఉపాధ్యాయుని లెక్క చేయరు. అట్లా అప్పుడు మళ్ళీ దేవుడే కర్ర పట్టుకుంటాడు. ఇంకా మీకు వీళ్ళందరూ అయిపోయినారు, ఇక నేనే మిమ్మల్ని సరి చేసేది. అట్లా దేవుని యొక్క వాక్యం అనే కర్ర పట్టుకొని దేవుడు ఏం చేస్తుంటే మనకు బోధిస్తాడు. ప్రార్థన చేసి 10వ వచనంలో వచ్చేసేముంది? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితము ఉంటాం. 18వ అధ్యాయం మనం చదివిన పాఠంలో 10వ వచనము యెహోవా నామము బలమైన దుర్గము అంటే అన్నిటికీ మనల్ని కాపాడేది దేవుని యొక్క నామం. అది యొక్క బలమైన దుర్గం అంటే కాంపౌండ్ వాల్. ఈ ఇంటికి భద్రత అయింది కాంపౌండ్ వాల్. న్యాయం పర్వాలేదు, ఆ గేట్ అంత ఎత్తుంది, గోడ అంత ఎత్తుంది, గేట్ వేస్తాం. కాంపౌండ్ వాళ్ళు ఇంటికి ఎంత సేఫ్టీనో భద్రతో అంటే మనకు కూడా దేవుని నామం, యేసు ప్రభు యొక్క నామము మనకు కూడా అంత భద్రత. ఆ నామమును బట్టి దేవుడు మనం రక్షించినాడు, ఆ నామమును కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. అది ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ప్రియ కుమారుడు రక్షించుకుని దేవా సేవకు గురించి
ఇంతకాలము దాదాపు 15 ఏళ్ళు నుంచి వారిని సేవలో మీరు ఉంచి వాడుకుంటా ఉన్నారు. అందుకని మీ స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా వారిని ప్రేమించి ఇద్దరు సంతానాన్ని ఇచ్చినారు. తెరేసాను బట్టి మరి ఇదేం పేరుని బట్టి వందనాలు. దేవా, ఈ బిడ్డలను నీ తద్విద్యలో నీ కొరకు వాళ్ళని పెంచడానికి కావలసినటువంటి కృపను గురించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మరి దేవునికి ప్రభా ఈ బిడ్డలను యెహోవా నాకు ఇచ్చినటువంటి పిల్లలు సియోను కొండ మీద సూచనలుగా ఇశ్రాయేలు మధ్య మహత్కార్యములుగా మేము ఉన్నామని ఎలాగా దైవజనుడైనటువంటి ప్రవక్త యేషయా సాక్ష్యం ఇస్తున్నారు తన పిల్లల కుటుంబాన్ని గురించి. అలాగా మరి ఉండటానికి సహాయం చేయండి. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు గుండా, శ్రమల గుండా తీసుకొని పోతున్నారు. రాజా కూడా మరి గత సంవత్సరం నెలల క్రితము కాలు ఫ్రాక్చర్ అయి ఎంతో బాధపడుతూ వచ్చినారు తండ్రి. దేవో, ఇంతింత కాదు, ఒక పక్క పేదరికము, ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క సంఘంలో మరి ఇబ్బందులు, మరి కష్టాలు, కన్నీరు మున్నీరు, ఇటువంటి గుండా ఆ శిలువను ఎత్తుకొని మిమ్మల్ని కమ్మడించడానికి కృపనిచ్చినారు. అందుకని మీ స్తోత్రాలు. వారి అక్కర్లని కూడా మీ మహిమలో తీరుస్తున్నారు, నడిపిస్తున్నారు. అందుకని వందనాలు. ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకను మరి ఇక్కడ తీసుకొచ్చినావు, ఇక్కడ చిన్న సంఘం ఇచ్చినారు. సంఘస్థులు కూడా వాటి గల వారు దేవుని యొక్క వాక్యం చేత, ఆత్మ చేత వాళ్ళు దర్శించబడి లోతైనటువంటి కార్యం వాళ్ళు జరిగించండి. వారు కూడా శరీరానుసారమే, ఆత్మీయత లేదు ప్రభు. దాన్ని బట్టి సేవకులు ఇబ్బంది పెడుతున్నారు, సరిగా అర్థం చేసుకోవడం లేదు. వారిని దర్శించి మీ భయం అనుగ్రహించండి. దేవుని సేవకులను ప్రేమించేవారు, సేవకుని యొక్క మరి సేవకు కుటుంబాలను ప్రేమించేవారు, దాన్ని బట్టి సేవలో వారు ప్రభా మరి ఆత్మీయంగా మేలు పొందుతారు. ఏ కుటుంబాలు ప్రభువులకు స్థానం ఇచ్చి సేవకులను అభిమానించి ప్రేమించి వాళ్ళతో ఎంతో దీవించుకుంటారు. అటువంటి అనుభవం వాళ్ళకు దయచేయండి. వారి మనసు లోతైన కార్యం వల్ల జరిగించండి. రిబ్కా కూడా దేవా, మీరు మంచి ఆరోగ్యం దయచేయండి. దీని దాసరాల పట్ల కృప చూపండి. దేవా, మరి పిల్లలు చదువు, పాప 10th క్లాసు, బాబు 7th క్లాస్ చదువుతున్నారు. ముందు పోతావా? నువ్వు స్నానం చేస్తావా? అప్పు స్నానం చెప్పు. మళ్ళీ పెట్టు, అది పెట్టు, తెల్లది పెట్టు. వేడి, భయంకర వేడి రూమ్లో. మీకు అది డబ్బు వస్తుంది. ఆ కిటికీ తెరిచాం కాబట్టి అట్టు ఉండదు. ఒక మంచి వేడేసాడు కానీ ఆయన మన్న ఇచ్చింది అంటే ఉరి మన తోటపల్లికి వస్తే వీళ్ళు
ఎవరు అన్నోళ్ళు శాంతి మీ ఇంటికాడికే ఉంటాడు ఇప్పుడు. పచ్చిపల్లి నుండి ఇళ్ళకే పోతాడు అది. ఓకే ఓకే అదేలే అదేలే. ఈ ఊరు మా ఊరికి వస్తే మా ఇంటికాడ నాయన విచారు తీసి ఒక మంచం వేసి బాబాకి పోవాలంటే రెండు రావడానికి లేదు. ములికట్టి తీసి పొడి ఎంత చేసినా ఎన్ని రోజులండి? బాగుంది. మన విశ్వాసం కూడా ఏం చేస్తుంది, ముందు కూడా ఉండేది అట్లనే దాని నుండే వస్తుంది. సమయానికి పోయి ఉండాలా, ముందుకు పోవాలా. ఎస్ఎస్పెట్టర్ గురించి ఏం చెప్తాను, ఎప్పటికైనా ఆయన ఆఫీసర్ అయినా ముందే ఆఫీసర్ కదా, ముందే పోయి ఉంటాడు 10 నిమిషాలు. అందుకని ఆయన కాడ ఎవరు మాట్లాడలేరు. అది వీళ్ళకి చెప్పాలి ముందు, మా వాళ్ళకి హత్తునూరు వాళ్ళకి చెప్పాలి. 10 అంటే 11 గంటలకు వచ్చారు మా వాళ్ళు. మా ఊళ్ళో కాదు వీళ్ళు. రాత్రి 6 గంటలకే అన్నారు మీటింగ్, 8 గంటలకు మొదలుపెట్టాం. 8 గంటలకు కరెక్ట్ నేను మొదలుపెట్టినప్పుడు ఊపిరి గుడ్డలు కట్టుకుంటున్నారు. ఊపిరి బిడ్డ కాలుతో కట్టుకుంటాను. ఊపిరి బుడ్డలు కట్టి ఊపిరి బుడ్డలు అంటే ఏదమ్మా? బెలూన్స్. ఊపిరి బుడ్డలు అంటే లేదా బెలూన్స్. కడప భాష అంటే మా మనవుడు మా పాప ఉంటుండే మనవరాలు బెల్లు బెల్లు ఆ పిల్ల పట్టేది విసి పట్టుకునేది. బెల్లు 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 బెల్లు. ఏమమ్మా ఏది పిచ్చిలేదు గిచ్చిలేదు. వాళ్ళు కూడా నాయనకైతే నాకు తెలియదు ఈ మాట. ఈ పిల్లలు కూడా అంత రాదు. ఆటో వచ్చాడు ఒక తెలుసా రాగలేట పోతే మా అవకాశం అది చిన్నప్పటి నుంచి అట్టే చేయాలి. అలాంటి వినరు, ఎదురుగా కూర్చోబెట్టి చదివిస్తాను అన్న. అది కాదు వెనకల్లా కూర్చుంటే ఏం చూస్తారో సెల్లుల్లో. రాజా ఆయన నేర్చుకున్నాడు. రాజా చిన్నోడా ఒరే పెద్దోడా ఒరే దానిల్ రండి సుశీల నీడని పెట్టి మన ఆటో ఎలాంటి వింటారా ముందుకు రా. వస్తారు కదా వీడియో తీయాల్సిందే. నేను ప్రయాణం వరకు నువ్వు చేయి, మా ప్రయాణం నేను మీకోసం చేస్తా. అదే పాప లక్ష్మి వీడియో ఎగ్జామ్స్ కోసం వివాహం డిఈడి డిగ్రీ అంటే డిగ్రీ అయిపోయినాక ఇంటర్ అయిపోయినట్టు. ఇంటర్ అయిపోయినాక ఇంటర్ పైన చేసిన, అది కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ చేసిన. కుదురుతాయి కదా టీచర్ పోస్ట్ అయ్యి మీరే చేయండి ప్రార్థన తర్వాత. అది కాక ఉద్యోగం గవర్నమెంట్ అంటే దొంగలే. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, నాకు సూత్రాలు చెల్లిస్తున్నా. మా మంచితనం చూపిస్తున్నా. మా దేవుడు రక్షణ కొత్తగా మా తండ్రి కాపాడు. మా కార్యకర్తలను మరి ఏ విధంగా ఈ స్థలాన్ని కాపాడుతూ సమయం కూడా సహవాసం కలుగుతానికి సమయాన్ని విశ్వాసంతో సంఘం చిన్న సంఘం వాటిగా సౌరులు కూడా వాళ్ళు దైవికమైన మనసు కలిగి దైవ సోదరులతో కలిసి రైతులు విధానంగా కొనసాగుతారు. వాటిలో కార్యం విశ్వాసంతో సమాధానం ఎక్కడ చేయగల సమస్యలు తీసుకుని పిల్లలు చదువుకుంటున్నారు. మరి తెలిసే సహాయించి జ్ఞానం పొందుతుంది. మరి ఇంజనీరింగ్ జరిగి కూడా 7th క్లాస్ జ్ఞాపకం చేస్తుంది. మరి
పాపలక్ష్మి ఆ పాప కోసం ప్రార్థిస్తున్నా, ఎవరిని బిడ్డ రక్షించుకున్నా. మరి ప్రభావ మరి ఎవరి కాలంలో పాప వయసు వచ్చింది, ఆ పక్కన ప్రార్థించండి. తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డ రక్షణ క్రీస్తునందు భయభక్తులు బిడ్డలుగా రక్షణ ఆనందం కలిగిన బిడ్డలుగా సంఘంలో ముందు నిలిచి సేవ చేసేట్టుగా మీరు వాటిలో కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను కూడా బయలుదేరి వెళ్తున్నాను తండ్రి, మీరు సంఘం తోడు గమనించండి. అందరికీ చూసి తిరిగి నేను ప్రభా రామచంద్రతో ప్రభావ మరి సంగారెడ్డి దగ్గర ఉండేటువంటి డిఎస్సీలో స్థలానికి వెళ్ళాలి. 4:30 బస్సు 4:15 బస్ స్టాప్ బయలుదేరుతుంది. మరి మీరు కనికరించండి. సమయానికి నాగరాజు కూడా దగ్గర ఉంటే అక్కడ ఆసక్తి లేకుండా సంబంధించి మా ప్రయాణం పాట రాత్రి అంతా ఆయన కాపాలని దయచింది. ఇప్పుడు ఊరు కూడా మాకు ప్రార్థించుకోవాలి, వారికి ప్రార్థించుకోవాలి. ఇలాగ సమాసం సాధించి విద్యార్థి నుంచి ఆరోగ్యంగా చెప్పి ఇప్పుడు ఆసక్తితో బలంతో ఉంటుంది. ప్రతి కార్యక్రమం అలాగే ప్రవాసంలో ప్రార్థన ప్రార్థన సహవాసంలో మీరు సాయం చేయండి. మీరు కూడా ప్రార్థించుకోండి, వాళ్ళ ప్రేమించి వాళ్ళు కూడా ప్రార్థించుకోండి. సంఘం మాకు సంఘానికి ఇచ్చిన సేవకులను ప్రజలు గ్రహించినట్టుగా ఆ సేవలను ప్రేమించండి. చుట్టూ జరగదు ప్రతిష్టాలను ప్రేమించమని ప్రేమించండి. దేవాన్ని నిలబడి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. మీ వాగ్దానాన్ని నెరవేర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమును స్తుతించి ప్రేమించున్నాం తండ్రి. ప్రేమగల తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చాలా కూడా ప్రభావం చేదిని మీకు అంటే దాసులు సహవాసం స్తోత్రాలు సేవలు బలపరిస్తూ నెరవేర్చాలి. సురక్షణ ప్రాంతంలో జైలు విషయం న్యాయం చూసుకొని భూమి విషయం కూడా చూపించండి. ఆరోగ్య కార్యక్రమం చేసి ఏస్తున్నావు ప్రార్థించడం గురించున్నాం తండ్రి. చూడు పైన కోతులు పగలగొట్టి సరిపోతుంది. 6,000 రేకు వేసుకుని వస్తున్నారు. ఇంకా కొన్ని రేకులు అట్లా అయిపోయింది. ఇది 2 కిటికీలు పగిలిపోయినాయి. ఇక 7 ఉంటే 6-7 నెలలు 7 ఉన్నాం. ఇక్కడ వేసుకొని మంచం 7 వేసుకున్నాం. మంచం 7 వేసుకుని ఇది మా బీరువానే ఇక్కడ కట్టడం కట్టుకొని 6 నెలలు ఉన్నాం. ఆ ఇల్లు కట్టారు కదా, దానికి ప్లాస్టింగ్ చేయలే, ఏం చేయలేదు. అది పక్కన ఉండేది మందిరమే, ఒక మందిరం. అది 1 మాసం. అది గోడ. ఇల్లు కాదు, సేవకుడు మందిరాన్ని కట్టారు కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. దాన్ని ఇల్లు చేయండి అంటే లేదు మందిరాన్ని అంటారు. ఇల్లు కట్టమంటే కట్టరు. ఇదంతా స్థలం అంటే వాళ్ళది, మందిరాంది. అంతా ఆక్రమించుకునే లేదా. వెనకలు కూడా వెనక బాత్రూమ్ అసలు అదే మందిరేగా ఆవిడ జాన్ గారు కట్టించాడు. ఇప్పుడు వేయించింది వాకిలది. ఆ ప్లాస్టిక్ 6-7 సంవత్సరాలు చట్టే ఉంది. అంత ఊరు వదిలిపెట్టాడు. చెప్పు లాస్ట్ ఏమంటే చెప్తాను. ఎప్పుడు చెప్పినా ఎక్కువ చెప్తావు అసలుకే. 8 చేసుకో. వదిలిపెట్టి రావడమే. ఇస్తాను, నేను ఇస్తాను. ఆడ లోపల గోడ కట్టుకుని పెట్టుకుందామంటే కూడా ఒప్పల. సరేలే మనం చేసేదే ఉందండి. ఇప్పుడు దానికే చెప్పేది, అన్ని చేసినా కూడా ఒప్పుకోలే అంటున్నా. ఆడ కట్టాలంటారు, ఈడ కట్టాలంటాడు. మందే ఇది ఇసుకదంతా మంది. ఇసుకది ఫినిషింగ్ కట్టిందంతా మందే. అది మంది కాదు.
ప్లాస్టిక్ చేయకుండా ఏంది అట్ట పెట్టుకున్నారే. ఇప్పుడు నేను చెప్పేది ఏంది నీకు అర్రంలో చెప్తాను. వాళ్ళకి 6-7 సంవత్సరాలు చట్టే ఉంది అంటే నేను వచ్చిందిలే మహానుభావుడు దుర్గయ్య గారు, దుర్గయ్య గారు నేను వచ్చాడు కదా ప్రార్థన చేయించుకునిలే ఇదంతా చేయలే ఒక్కడే ప్రార్థన చేద్దరు మందిరంలో ప్రార్థిద్దరు ఒక మాట అట్ట దాన్న మందిరంలో ప్రార్థిద్దరు ఒక మాట వెళ్ళిపో. కానీ రహదారి నుంచి రావాలంటే కష్టమే. అందుకే బైక్లో వస్తాం. బైక్లో ప్రతి ఒక్కరు బస్సే ఆటో 2 కిలోమీటర్లు. అందరు విశ్వాసాలు ఆడుండరు అంటే మందిరం ఎందుకు కట్టుకున్నారు? అప్పట్లో దొరకలేడ స్థలం అసలు చర్చి లేవు, కట్టుకోవచ్చు కదా. ఇయ్యలేవు సరే ఊరట్టాడు ఇక్కడ ఎవరు లేని పిలువలసి ఎవ్వరు లేరు ఉంటాడు ఆ నుంచి రావాల్సిందే. అంత రాదు. 2 కిలోమీటర్లు ఉంది చూడు. అందుకని ఇంకా ఆదివారమే వచ్చేది. ఆదివారము సెకండ్ సాటర్డే ఉపవాస ప్రార్థన. ప్రియ తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అతనూరులో ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల నిమిత్తమై మీరు చక్కటి మందిరం ఇచ్చినారు. ఇది గవర్నమెంట్ స్థలమే అయితే ఇప్పటికీ దీనికి సరైన కాగితాలు లేవు. కట్టుకున్నారు, మరి ప్రభుత్వాలు చట్టాలు ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కనీసం సేవకుడు నెమ్మదిగా ఉండి సేవ చేయడానికి కూడా వీళ్ళు ప్రజలు సహకరించడం లేదు. వాళ్ళ హృదయాలు కఠినంగా ఉన్నాయి, స్వార్థంతో ఉన్నాయి. తండ్రి కనికరించండి, దేవుని ప్రేమతో నింపండి. దేవుని మందిరం కొరకు ఉదారంగా స్వచ్ఛందంగా సమర్పణ జీవితాన్ని వారికి అనుగ్రహించండి. అలాగనే ప్రభా మరి వాళ్ళందరూ కూడా చక్కటి మందిరం కట్టుకున్నారు, అది కూడా ప్లాస్టింగ్ చేసుకొని ఇక్కడికి రావడానికి సహాయించి వాళ్ళ మనసును కదిలించండి. రాజాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. అన్ని పరిస్థితుల్లో మీ దాసుని తోడై ఉండి ఓదార్చి బలపరచండి. వాళ్ళ అక్కర్లన్నీ మహిమ తెచ్చండి. ఇక్కడ కూడా ప్రజలు ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉంటకు, సమర్పణ కలిగి ఉంటకు కార్యం చేయండి. ఈ స్థలం నుంచి దేవుని వాక్యం అనేక స్థలాలు ప్రకటించబడి అనేక ఆత్మలు రక్షణ పొంది సంఘంతో చేర్చబడినట్టు చేయండి. ఆత్మ మందిరం కట్టబడటానికి మీ ఆత్మకార్యం చేయండి. దేవా, మీ కృపగల స్థాలకు అప్పగించుకుంటూ ప్రయాణంలో మాకును తోడై ఉండి ఎండ తిరుగుతు నుంచి కాపాడు. ఆటోలు బయలుదేరుతున్నాం తండ్రి, మరి సకాలంలో బస్సులు కూడా మాకు అందునట్లు చేయండి. మేలుపై జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మేము ఉండేది ఎబ్రోనే, మీరు ఉండేది ఎబ్రోని మందిరం, మదనపల్లి ఎబ్రోని ప్రార్థన మందిరం. అంతే ఆడాకు వచ్చాడు బా చెరుకు రసం తాగేసిపోదురు మీరు. మా బాబు ఇంత పెద్ద మంచి మందిరము నువ్వు దరిద్రం అని తెలియదు కదా. ఏం చేస్తాం మరి, చెప్పితే మాట కాదు.